విడుదల రజని ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీలో ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఆవిడ ఆ టైంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ అనుభవం అనేది కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి సీనియర్‌ల కంటే కూడా వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విడుదల రజనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి విడుదల రజని ఆ తర్వాత మంత్రిగా చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా. సో, మరి మంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా ఎందుకో 2024లో విడుదల రజనీకి మాత్రానికి చిలకలూరిపేట టికెట్ ఇవ్వకుండా ఆమెను అక్కడి నుంచి గుంటూరు వెస్ట్‌కి పంపించడం జరిగింది. బట్ అనూహ్యంగా 2024లో గుంటూరులో గల్లా మాధవి చేతిలో 51,000 ఓట్ల తేడాతో విడుదల రజని అయితే ఓడిపోవడం జరిగింది. సో, మరి గుంటూరులో ఎందుకు వెస్ట్‌కి పంపించారు? చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. మరి అక్కడే ఎందుకు ఆవిడకి టికెట్ ఇవ్వలేదని చాలామంది చాలా రకాలుగా ప్రశ్నలు వేశారు. బట్ దాటికి పూర్తి క్లారిటీ అయితే రాలేదు. అనుకున్నంత జనాల్లో మాత్రానికి ఏదైతే ఆ స్పందన కానీ, లేకపోతే జనాల నుంచి అనుకున్నంత ఆ మంచి పాజిటివ్ వైబ్ అయితే మాత్రం విడుదల రజనీకి లేదు కాబట్టి ఖచ్చితంగా చిలకలూరిపేటలో ఆవిడకి టికెట్ ఇస్తే అక్కడ ఓడిపోతారనే ఒక ఆలోచనతోనే వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెస్ట్‌కి పంపించారనేది మాత్రం అయితే ఒకటి గట్టిగా వినిపించింది ఆ టైంలో. ఇకపోతే మరోసారి ఇప్పుడు విడుదల రజని తెర మీదకొచ్చారు. మరి ఏ అంశంతో తెర మీదకొచ్చారు అనంటే ప్రస్తుతానికి విడుదల రజని ఓటమి తర్వాత ఆమె పార్టీ మారబోతున్నారని, జనసేనలోకి వెళ్ళబోతున్నారని, టీడీపీలోకి వెళ్ళబోతున్నారని రకరకాల కథనాలు వచ్చాయి. బట్ వాటన్నిటికీ చెక్ పెడుతూ వైఎస్ఆర్‌సీపీ అధినేత చిలకలూరిపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు మరోసారి విడుదల రజనికి అప్పచెప్పారు. సో, మరి విడుదల రజని గుంటూరు వెస్ట్ నుంచి తిరిగి మళ్ళీ తన సొంత నియోజకవర్గానికి వెళ్ళింది. ఇప్పుడు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్‌సీపీలో అక్కడ చాలా యాక్టివ్‌గా ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ విడుదల రజనీకి, మర్రి రాజశేఖర్‌కి మధ్య ఒక చిన్న వర్గపోరైతే మొదటి నుంచి కూడా చిలకలూరిపేటలో ఉంది అనేదైతే చాలా స్పష్టంగా చాలా సార్లు మనకు అనిపించింది కూడా. మళ్ళీ విడుదల రజని చిలకలూరిపేటకు వెళ్లడంతో మర్రి రాజశేఖర్ వర్సెస్ విడుదల రజని మరోసారి తెర మీదకొచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అంతర్గత ఏవో వివాదాలు నడుస్తున్నాయనేది వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి ఒక అంశం. ఇప్పుడు ఆమెకు చిలకలూరిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇప్పుడు పార్టీ మారబోతున్నారని, సో ఆయన ఫ్రెండ్ అయినటువంటి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో ఆయన 2, 3 దఫాలుగా మీటింగ్ జరిగిందని, సో వాళ్ళ మధ్య ఏదో ఒక మీటింగ్ అయితే జరగబోతుంది. సో ఆ మీటింగ్ వెనకాల, ఆ భేటీ వెనకాల ఆంతర్యం ఏదైనా ఉంది అనంటే ఖచ్చితంగా మర్రి రాజశేఖర్ పార్టీ మారబోతున్నారనేది అయితే ఒకటి వినిపిస్తుంది. మర్రి రాజశేఖర్ పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏదైనా ఉంది అనంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు చిలకలూరిపేట ఇన్ఛార్జ్ విడుదల రజనీకి ఇవ్వడం అనేది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మర్రి రాజశేఖర్ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ టికెట్ చిలకలూరిపేట నుంచి తనకే వస్తదన్న హోప్‌తో ఉన్నారు. బట్ అనూహ్యంగా మళ్ళీ చిలకలూరిపేటకి రజనీ వెళ్లడంతో ఆ టికెట్ మీద ఆశలు వదులుకున్నటువంటి మర్రి రాజశేఖర్ ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారు. సో నరసరావుపేట ఎంపీ అండ్ పత్తిపాటి పుల్లారావు వీళ్ళ సహకారంతో ఆయన పార్టీ మారబోతున్నారనేది గట్టిగా వినిపిస్తూ ఉంది. బట్ దాని మీద క్లారిటీ అయితే లేదు. బట్ ఈ అంశంతో సో మరోసారి విడుదల రజని చిలకలూరిపేటకి వెళ్లారు కాబట్టి సో ఖచ్చితంగా తనకి ఎన్నో హోప్స్ ఉన్నటువంటి మర్రి రాజశేఖర్‌కి ఖచ్చితంగా అక్కడ టికెట్ రాదు. మళ్ళీ విడుదల రజని తెర మీదకి వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ అధిష్టానం ఆవిడకే టికెట్ ఇస్తారని ఒక ఇదితో, లేదంటావా ఈ అంతర్గత పోరులు నాకెందుకులే అనుకున్నారో ఏమో తెలీదు కానీ మొత్తానికైతే మర్రి రాజశేఖర్ పార్టీ మారబోతున్నారనేది అయితే వినిపిస్తుంది. దానికి కొన్ని ఆధారాలుగా ఇప్పుడు ఆయన నరసరావుపేట ఎంపీతో గాని, పత్తిపాటి పుల్లారావుతో ఆయన భేటీ అయినటువంటి అంశాలను అయితే చూపిస్తూ ఉన్నారు. బట్ దీని మీద క్లారిటీ అయితే లేదు. బట్ చిలకలూరిపేటలో అంతర్గతంగా అంటే వైఎస్ఆర్‌సీపీకి మధ్య జరుగుతున్నటువంటి రజనీ వర్సెస్ మర్రి రాజశేఖర్ మధ్య జరుగుతున్నటువంటి ఆ పోరుకి వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు, మరి ఎవరిని బుజ్జగించబోతున్నారు అనేది అయితే క్లారిటీ లేదు. చూద్దాం మరి.